సో ఇక్కడ ఇంటి పక్కనే మీరు ఇక్కడ కట్టించారు ఏదో ట్యాంకర్ లాగా, అసలు ఏంటిది మాకు చెప్తారా? ఇది వచ్చేసి మనకు రెయిన్ వాటర్ స్టోరేజ్. ఓ, దీని పర్పస్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అండ్ కుకింగ్కు వాడతాం. రెయిన్ వాటర్ వంటకు తాగడానికి వాడతాం. ఎందుకు అన్నప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు కొన్ని లక్షల టన్నులు రసాయన ఎరువులు వాడుతున్నారు, రసాయన మందులు వాడుతున్నారు, ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. ఇదంతా భూమిలో రోజు కొద్దిగా మెల్ట్ అవుతుంది కదా. దీనివల్ల ఏంటంటే రాబోయే రోజులలో పొల్యూట్ అయిపోతుంది. చాలా అసలు తాగలేము. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర TDS 2000 అట్లా క్రాస్ అయిపోతుంది. ఇంకా ఏకైక మార్గం మనం ఒక రెయిన్ వాటర్ ఒకటే. మీరు సముద్రం దగ్గర తీసుకున్నా కానీ ఉప్పు వాటర్ రాదు. రెయిన్ వాటర్ సముద్రం దగ్గర కూడా తాగొచ్చు, అంత ప్యూరిటీ ఉంటుంది రెయిన్ వాటర్. ఆల్కలైన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇందులో, కేవలం ఆల్కలైన్. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు కదా, అందరికీ మోకాళ్ళ అంటే ఫిల్టర్ చేస్తే అంటే మినరల్స్ వాటర్ అంటారు, అందులో మినరల్స్ ఉండవు. 20-30% మినరల్స్ ఉంటాయి. మనకు వచ్చేసి 150 వరకు ఉండాలి. 150 నుంచి 300 లోపట ఉంటాయి. ఇందులో మనకు 30-40 ఉంటాయి మినరల్స్. సాల్ట్ ఉండదు, మళ్ళా బ్యాక్టీరియా ఉండదు, శుద్ధమైన వాటర్. దీన్ని తీసుకొని మనం 50 తీసుకుంటాము, మన బోర్ వాటర్ది 50 తీసుకుంటాం. అది 280 ఉంది TDS. అప్పుడు 280లా ఇది 240, అంటే 200 రేంజ్ల వరకు మనం TDS చేసుకొని తాగుతాం. ఎక్సలెంట్ ఉంటుంది వాటర్. దీనివల్ల మనకు ఈ మోకాలు నొప్పులు రావు, మోకాలు నొప్పులు రావు. సీజన్ వైజ్గా వస్తుంటాయి కదా, నీళ్ళు తాగిన జలుబు అవుతుంటుంది, వర్షాకాలము, చలికాలం. దీనివల్ల ఎలాంటిది ఇబ్బంది. మరి రెయిన్ వాటర్ స్టోరేజ్ కి అసలు పైప్స్ ఎక్కడి నుంచి పెట్టారు? ఇప్పుడు ఈ రూప్ టాప్ ఉంది కదా, ఆ రూప్ టాప్ నుంచి వాటర్ కలెక్ట్ చేస్తాం. అక్కడ 3 వర్షాలు వెళ్ళిపోతాయి. 3 వర్షాల వరకు తీసుకోము. 4వ వర్షం అప్పుడు అక్కడ పడ్డాక తర్వాత 15 నిమిషాల తర్వాత అక్కడ కట్టేసి ఇక్కడ ఇప్పుకుంటాం. అప్పుడు మాత్రమే వెళ్తాయి. చాలా మంది ఏంటంటే డైరెక్ట్ అన్ని రెయిన్ వాటర్ వెళ్ళిపోతాయి, డస్ట్ వస్తుంది, పాడైపోతాయి అంట. అట్లాంటిది ఏం ఛాన్స్ ఉండదు. అది ఎప్పుడైతే అటు లాక్ చేస్తామో, గేట్ వాల్ బంద్ చేసినప్పుడు మాత్రమే ఇది ఇప్పుతాము. ఇది ఇప్పినప్పుడు ఇంట్లో ఫిల్టర్ అయ్యి ఇళ్ళకి వస్తాయి, ఇళ్ళ నుంచి లోపలికి వెళ్తాయి. అప్పటి వరకు ఒక డ్రాప్ కూడా వెళ్ళదు. ఇది మొత్తం సీల్ ఉంటుంది మీకు, టాప్ టు బాటమ్, ఎక్కడ కనీసం వెంట్రిక కూడా పోదు. ఇప్పుడు ఎంత ఖర్చు అయిందండి దీనికి? 1,70,000 అయింది మనకు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, తరతరాలు తాగొచ్చు. ఇవి ఒక్కసారి నింపుకుంటే మీరు 30-40 ఏళ్ళు తాగొచ్చు, పాడవదు. రెయిన్ వాటర్ ఎప్పుడు పాడు కాదు. ప్లస్ ఎప్పుడైతే సూర్యరశ్మి వాడినప్పుడే బ్యాక్టీరియా జర్మినేషన్ అవుతుంది, అప్పటి వరకు కాదు. ఇప్పుడు మనము ఇది 3 ఏళ్ళకి సరిపడా కట్టుకున్నాం, అంటే 15,000 లీటర్స్ కెపాసిటీ ఇది. ఓకే, మనం ఒక్క సంవత్సరానికి 5,000 వాడుకున్నా 3 ఏళ్ళు వస్తుంది, 15,000 లీటర్స్. ఓకే, అయితే ఇది ఓన్లీ 8 మంత్స్కే కదా. 8 మంత్స్ కాగానే మళ్ళీ సీజన్ వస్తుంది, మళ్ళీ నింపుకుంటాం, వాడుకుంటాం. ఇట్లా ఇప్పుతాం. ఇట్లా ఇప్పినప్పుడు ఇక్కడ కలెక్ట్ చేస్తుంది. చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్. పెట్టుకొని చూడండి ఎంత ప్యూర్గా ఉంటాయి వాటర్, ఎలాంటి డస్ట్ ఉండదు. మీకు ఆల్కలైన్ పర్సెంటేజ్ తెలిసిపోతుంది, ఆ ఘాటు అనేది. ఎక్సలెంట్ వాటర్ అన్నట్టు. టేస్ట్ కూడా బాగుంది, చాలా బాగుంటుంది. అంటే అందరు ఇది చేసుకుంటే ఏంటంటే అసలు ఇప్పుడు గవర్నమెంట్ ఇంత పెద్ద పెద్ద పైపులు వేయడము, కోట్లు ఖర్చు చేయడము ఉండదు. అసలు క్యాన్స్ సప్లై అవుతాయి సిటీస్ లో. ప్లాస్టిక్ అసలు వాడొద్దు అట్లా. అంటే మనం ప్లేస్ ఉంది కాబట్టి బయట కట్టుకున్నాం. మీద పిల్లలు కూర్చోడానికి గ్లాస్ హౌస్ కట్టుకుంటే పిల్లలు కూర్చుంటారు. బేసిక్ గా వాటర్ కొంచెం టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటదేమో అనుకున్నా, బట్ నేను క్యాన్ లో తాగే వాటర్ అదొక టేస్ట్ అయితే ఈ టేస్ట్ కూడా బాగుంది. లైక్ నార్మలీ తాగొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు మనం 3 అనుకున్నాము కదా, గాలి, నీరు, ఆహారం. ఇది నీరు వచ్చేసిందిగా, శుద్ధమైన వాటర్ వచ్చింది, గాలి వచ్చేసింది, ఆహారం వచ్చేసింది. ఇది కావాలి.